ప్రైజ్ ద లార్డ్. అధిక బల జ్ఞాన సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీకు బలమును జ్ఞానము అనుగ్రహించబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వాక్య భాగము. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. ఈ ఆత్మీయాత్రలో యేసయ్యను పోలి నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశతో ఆయన స్వభావములు కలిగి ఉండాలని కోరుకొనుచు పరమపురికి సిద్ధపడుచున్న నా దేవుని ప్రియులారా, బలము జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణములై ఉండగా మనము కూడా అట్టి స్వభావమును కలిగిన వారమే జీవించున్నట్లు ఆయన మనకు కృప అనుగ్రహించునుగాక. ఆయన స్వభావమును ధరించుకొనిన వారమై ఆయన లక్షణములు వెల్లడించదముగాక. ఆయన మహాబలవంతుడైన దేవుడై ఉన్నాడు. తన ప్రజలకు తాను అభిషేకించిన వారికిని బలమును అధిక బలమును దయచేయు దేవుడై ఉన్నాడు. మనం ఆత్మీయంగా, శారీరకంగా, మానసికముగా బలహీనముగా ఉండకూడదని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు బలవంతులై ఉండవలెనని, అపవాది వాని ఆగడములను ఎదిరించి తుత్తునీయులుగా చేయాలని, వాని క్రియలను అంతము చెయ్యవలెనని బలము దయచేయుచున్నాడు. ఆ బలము చేతనే దైవికముగా కొనిపోబడదుము, ధన్యులుగా మారుదుము, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిగించును. యేసయ్యే మన సంపూర్ణమైన బలమై ఉండునుగాక. అంతేగాక ఆయన అధిక జ్ఞాన సంపన్నుడైన దేవుడు. జ్ఞానమిచ్చువాడు ఆయనే. జ్ఞానము ఆయనందు గుప్తమై ఉన్నది. మనము జ్ఞానము లేని వారమై బ్రతకకూడదు, నశించిపోకూడదు అని తన ప్రజల ఎడల జాలి గలవాడై ఉన్నాడు. అవును ప్రియులారా, పైనుండి వచ్చే పవిత్రమైన జ్ఞానమును పొందుకొనేదము. దయ్యముల జ్ఞానము, మనుషుల జ్ఞానము, లోక జ్ఞానము, ప్రకృతిపరమైన జ్ఞానము కాక దైవ సంబంధమైన జ్ఞానము గలవారమై నిలిచెదము. జ్ఞానముతో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నివసింపచేసుకొనేదము. జ్ఞానముతో ఏ అపవిత్రమైన నీచమైన కార్యములు జరగకుండా జాగ్రత్త పడేదము. జ్ఞానముతోనే వ్యక్తిగత జీవితమును, కుటుంబ జీవితమును, ఆత్మీయ జీవితమును కట్టుకొనేదము. ఆయన జ్ఞానమునకు మితి లేదు గనుక, జ్ఞానమిచ్చువాడు ఆయనే గనుక ఆయనను అడిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొద్ద జ్ఞానమును సంపాదించుకొనేదము. రక్షణ జ్ఞానమును అనుభవించెదము. శ్రేష్టమైన జ్ఞాన స్వభావమును ధరించుకొనేదము. కావున నా దేవుని జనాంగమ, ఈ దైనందిన జీవితములో క్రీస్తు స్వభావములను ప్రతిబింబించే విధముగా మనము జీవించేదము. బలము జ్ఞానము కలిగిన వారమై ఇట్టి స్వభావమును కనబరుచుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక మారు మీ పాద సన్నిధిలో చేరి మీ బలమును గురించి, మీ జ్ఞానమును గురించి ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకు స్తోత్రాలు. ప్రభువా, మీ స్వభావ లక్షణములుగా ఉన్న జ్ఞానము, బలమును మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ బలము చేత దైవికముగా కొనుపోబడినట్లుగా, బలము చేత అపవాది ఆగడములను అంతము చేయునట్లుగా, జ్ఞానము చేత మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విధముగా, లోక సంబంధమైన ఏ కార్యాలలో పడిపోకున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. నాకు, మా అందరికీ కూడా ఈ స్వభావం లక్షణాలు మాలో కనబరచబడినట్లుగా ఓకి మించిన ఘనకార్యాలు మీరు చేసి కేవలం మీరు మాత్రం మహిమ పొందమని, మీరు మాకు అనుగ్రహించిన బలము జ్ఞానము కొరకు స్తోత్రాలు. మీ స్వభావం, మీ పోలిక, మీ సారూప్యం మాలో కనబడినట్లుగా మీరే కార్యాలు చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన బలమును, ఆయన జ్ఞానమును స్వతంత్రించుకొనుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.